హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా 7వ లెసన్ సముద్ర శాస్త్రం గురించి నిన్నటి క్లాస్లో 50 బిట్లు నేర్చుకోవడం జరిగింది పార్ట్ 1 భాగంలో. ఈరోజు పార్ట్ 2 భాగంలో 50 బిట్లు గురించి తెలుసుకుందాం. సముద్రపు నీటిలో ఉండే లవణాలు సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం బ్రోమైడ్ మొదలైనవి. సముద్రపు నీటిలో సోడియం క్లోరైడ్ అంటే మనం తినే ఉప్పు ఎంత శాతం ఉంది? 77.8%. 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం పరిమాణాన్ని డాష్ అంటారు? లవణీయత. సముద్రపు నీటిలో 21 గ్రాముల లవణాలు కలిగి ఉన్నట్లయితే దాని లవణీయతను డాష్ శాతం అని చెప్పవచ్చు? 21%. సగటున 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణీయత ఉన్నట్లయితే దానిని డాష్ అంటారు? సామాన్య లవణీయత, నార్మల్ సాలినిటీ. సముద్రపు అడుగు భాగం నీటిలో కంటే సముద్రపు పై భాగంలో నీటి లవణీయత డాష్ ఎక్కువ? అయన రేఖ ప్రాంతాలలో నీటి లవణీయత ఎంత శాతం ఉంది? సుమారు 39%. భూమధ్య రేఖ ప్రాంతంలో సగటు లవణీయత శాతం ఎంత? 34%. ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాలలో లవణీయత శాతం 20%. మధ్యధరా సముద్రంలో జిబ్రాల్టర్ సంధి వద్ద లవణీయత శాతం 36.5%. మధ్యధరా సముద్రంలో తూర్పున సిరియా సంధి వద్ద లవణీయత శాతం 39%. ఎర్ర సముద్రం దక్షిణ తీరంలో లవణీయత శాతం 36.5%. పర్షియన్ సింధు శాఖలో లవణీయత శాతం 36% నుండి 41% మధ్య ఉంది.
మృత సముద్రం అత్యంత లవణీయత కలిగిన నీటి వనరు కింది ఏ ఖండంలో ఉంది? ఆసియా. పశ్చిమ ఆసియాలోని జోర్డాన్ దేశంలో గల మృత సముద్రం లవణీయత శాతం 237%. ప్రపంచంలోని అత్యంత తక్కువ లవణీయత సముద్రం ఏది? బాల్టిక్ సముద్రం. ప్రపంచంలో అత్యంత ఎక్కువ లవణీయత సముద్రం ఏది? మృత సముద్రం. కాస్పియన్ సముద్రంలో ఉత్తర భాగంలో లవణీయత శాతం 14% ఉంటే తూర్పు భాగంలో కరబగస్ సింధు శాఖ వద్ద లవణీయత శాతం ఎంత? 170%. సముద్రపు నీరు గాలి ఒరిపిడి వల్ల పైకి లేచి కిందికి పడుతుంది. వీటిని డాష్ అంటారు? అలలు లేదా తరంగాలు. తరంగాల ఎత్తుకు డాష్ అని, తగ్గు భాగాన్ని డాష్ అని అంటారు? శృంగం, రెస్ట్, ద్రోణి, టఫ్. తరంగాలు తీరాన్ని సమీపించేసరికి అడుగు భాగం రాపిడికి తరంగాలు పెద్దవై బలంగా తీరాన్ని తాకినప్పుడు అక్కడ శిలలు కోతకు గురి అవుతాయి. ఇలా శైథిల్యం చెందిన శిలా పదార్థాలు తీర ప్రాంతమందు నిక్షేపించబడిన దెబ్బలను డాష్ అంటారు? బీచ్లు. తీరానికి సమాంతరంగా అక్కడక్కడ కోయబడిన పదార్థాలు నిక్షేపించబడ్డ వాటిని డాష్ అంటారు? బారియర్ బీచ్లు. ప్రతిరోజు కొంత వ్యవధిలో సముద్రపు నీటి మట్టం పెరగడం, తగ్గటం సంభవిస్తుంది. ఈ విధంగా సముద్రపు నీరు పైకి లేచి తగ్గడాన్ని డాష్ అంటారు? పోటుపాటులు. పోటుపాటులు డాష్ వల్ల కలుగుతాయి? సూర్యచంద్రుల గురుత్వాకర్షణ వల్ల. ప్రతిరోజు సముద్రపు నీటి మట్టం ఎన్నిసార్లు పెరిగి ఎన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది? 2 సార్లు పెరిగి 2 సార్లు తగ్గుతూ ఉంటుంది. పోటుపాటుల వల్ల కలిగే నీటి మట్టపు భేదాన్ని డాష్ అంటారు? వేలా పరిమితి. భూభ్రమణం వల్ల సముద్రంలో ప్రతి చోట ఎన్నిసార్లు పోటుపాటులు సంభవిస్తాయి? 2 సార్లు. 2 పోటులు లేదా 2 పాటుల మధ్య కాల పరిమితి 12 గంటల 26 నిమిషాలు. ఒక పోటుకి తరువాత పాటుకి మధ్య కాల పరిమితి 6 గంటల 13 నిమిషాలు. ప్రతిరోజు వచ్చే పోటు ఆ ముందు రోజు వచ్చిన పోటు కంటే ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది? 52 నిమిషాలు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ తన కక్షలో రోజుకు ఎన్నో వంతు ముందుకు వస్తాడు? 1/28 వంతు. సముద్ర జలాల మీద సూర్యుని పోటుపాటుల ఉత్పాదన శక్తి ఎన్ని రెట్లు? 4 రెట్లు. సముద్ర జలాల మీద చంద్రుని పోటుపాటుల మీద ఉత్పాదన శక్తి ఎన్ని రెట్లు? 9 రెట్లు. అమావాస్య పౌర్ణమి దినాలలో సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి 9 + 4 = 13. అష్టమి నాడు సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి 9 - 4 = 5. అమావాస్య పౌర్ణమి రోజులలో ఏర్పడే పోటును డాష్ అంటారు? పర్వవేళ తరంగం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు వాటి గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే తరంగం ఏది? పర్వవేళ తరంగం. పర్వవేళ తరంగాలు సంభవించే రోజు ఏది? అమావాస్య పౌర్ణమి. ప్రపంచంలో అత్యధిక వేళ పరిమితి ఎక్కడ నమోదైంది? ఫండి అఖాతం, తూర్పు కెనడా. సముద్రాల లవణీయత విస్తరణను పటంలో చూపడానికి ఏ రేఖలను ఉపయోగిస్తారు? ఐసోహలైన్స్. సముద్ర భూతలాన్ని పటంలో చూపించడానికి ఉపయోగించే రేఖలు ఏవి? ఐసోబార్.
శుక్ల అష్టమి, బహుళ అష్టమి రోజులలో అంటే సూర్యచంద్రుడు ఒకరికొకరు లంబ మార్గంలో ఉండే రోజులలో ఏర్పడే తరంగం ఏది? లఘువేళ తరంగం. పోటుపాటుల వల్ల సముద్రంలో నీరు కొంత ఎత్తు వరకు లేస్తాయి. దీనివల్ల సముద్రంలో ఏర్పడే తరంగాలను ఏమంటారు? వేలా తరంగాలు. వేలా తరంగాలు తీరానికి దూరంగా సముద్రంలో ఎన్ని మీటర్ల ఎత్తు వరకు లేస్తాయి? 1.5 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు. బ్రిస్టల్ ఛానల్లో వేలా తరంగాలు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు లేస్తాయి? 13 మీటర్లు. ఫమ్ని అఘాతంలో వేలా తరంగాలు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు లేస్తాయి? 21 మీటర్లు. యాంగ్సీకి యూగ్ నది ముఖద్వారం వద్ద వేలా తరంగాలు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు లేస్తాయి? 41 మీటర్లు. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి భూస్వభావంపై ఆధారపడ్డ కారణాలు ఏవి? గురుత్వాకర్షణ శక్తి, భూభ్రమణం. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి బాహ్య సముద్ర కారణాలు ఏవి? పవనాలు, పీడనం, అవపాతం, సౌరశక్తి. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి సముద్ర అంతర్గత కారణాలు ఏవి? లవణీయత, సాంద్రత, పీడన, ఉష్ణోగ్రత మార్పులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.